ఈ వీడియోలో ఫైనాన్షియల్ ఇయర్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ క్యాల్కులేషన్ను మన మొబైల్లోనే ఏ విధంగా క్యాల్కులేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. అంటే మన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ క్యాల్కులేషన్ చేసుకోవడానికి మనం సిస్టమ్ వద్దకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్సెల్ సాఫ్ట్వేర్ కూడా అవసరం లేదు. మన మొబైల్లోనే ఈజీగా విత్ ఇన్ 5 minutesలో మన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. క్యాల్కులేషన్ కూడా 100% కరెక్ట్గా యాక్యురేట్గా ఉంటుంది. అదేవిధంగా మన మొబైల్లోనే ఈ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఆ శాలరీ స్టేట్మెంట్ కానీ, అనెక్సర్ 2 కానీ, ఫామ్ 16 కానీ, హౌస్ రెంట్ రిసిప్ట్ కానీ, ఫామ్ 12B వీటన్నిటిని మన మొబైల్లోనే పీడిఎఫ్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత వాటిని మనం ప్రింట్అవుట్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మన మొబైల్లోనే సిస్టమ్తో పని లేకుండా ఏ విధంగా 5 minutesలో ఈజీగా ఇన్కమ్ ట్యాక్స్ క్యాల్కులేషన్ చేసుకోవాలని చూద్దాం. టీచర్ న్యూస్ రామాంజనేయులు వారిచే ప్రిపేర్ చేయబడిన ఈ ఆన్లైన్ ఇన్కమ్ ట్యాక్స్ సాఫ్ట్వేర్ ద్వారా మన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ క్యాల్కులేషన్ను ఆన్లైన్లోనే మన మొబైల్లోనే ఈజీగా క్యాల్కులేషన్ అనేది ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ముందుగా మనం దీనికి సంబంధించి మనం ఈ లింక్ ఓపెన్ చేయాలి. ఈ లింక్ అనేది teachernews.in వెబ్సైట్లో ఉంటుంది, లేదంటే నా వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. మీరు గూగుల్లో అమరావతి టీచర్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి teacher.com వెబ్సైట్ని ఓపెన్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఉన్నదేమన్నా ఇది ఎక్సెల్ సాఫ్ట్వేర్, ఇన్కమ్ ట్యాక్స్ లేటెస్ట్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్. ఇది ఎక్సెల్ సాఫ్ట్వేర్ అనమాట. ఇప్పుడు నేను చెప్పే వీడియోలో ఉపయోగించే మొబైల్ వెర్షన్ సాఫ్ట్వేర్ ఈ సెకండ్ లింక్ అనమాట. మొబైల్ ఆన్లైన్ ఇన్కమ్ ట్యాక్స్ సాఫ్ట్వేర్ 2022 ఇది మొబైల్ వెర్షన్. ఇది మొబైల్లో 100% ఎలాంటి సాఫ్ట్వేర్ కూడా అవసరం లేదు. మన మొబైల్లో జస్ట్ మన మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ కానీ, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ కానీ ఉంటే సరిపోతుంది. ముందుగా మీరు ఈ మొబైల్ ఆన్లైన్ ఇన్కమ్ ట్యాక్స్ సాఫ్ట్వేర్ ఈ లింక్ని ఓపెన్ చేయండి. ఈ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇలా కిందకి వచ్చేసేయండి. ఇలా కిందకు వస్తే ఇక్కడ చివరిలో మీకు ఆ లింక్ ఉంటుంది, teachernews.in ఇన్కమ్ ట్యాక్స్ ఆన్లైన్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి. ఈ లింక్ని ఓపెన్ చేయండి. ఈ లింక్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఇది మొబైల్లో కూడా చక్కగా నీట్గా మీకు డిస్ప్లే అనేది చక్కగా కనిపిస్తుంది. ఇప్పుడు విత్ ఇన్ 5 minutesలో మనం ఈ డేటాని నింపేసేసేసి మనం ఈ ఇన్కమ్ ట్యాక్స్ క్యాల్కులేషన్ సంబంధించి అన్ని రకాల ఫామ్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఎంత ట్యాక్స్ పడుతుంది అనేది కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ముందుగా ఈ డేటాని ఏ విధంగా ఫిల్ చేయాలనే చూద్దాం. ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఎంప్లాయ్ వద్ద ఎంప్లాయ్ నేమ్ ఇచ్చేసేయండి. మీ యొక్క డిజిగ్నేషన్ ఇవ్వండి, ఎంప్లాయ్ ఐడి ఇవ్వండి, వర్కింగ్ ప్లేస్ అంటే స్కూల్ పేరు అంటే మీ యొక్క ఆఫీస్ పేరు ఇచ్చేసేయండి. నెక్స్ట్ మీ యొక్క పాన్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ ఎంప్లాయీ పే పర్టికులర్స్ వద్ద మీకు మార్చి 2021కి సంబంధించి ఎంత బేసిక్ పే అయితే ఉందో ఆ బేసిక్ పేని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంక్రిమెంట్ మంత్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే మార్చి 2021 తర్వాత మీ యొక్క ఇంక్రిమెంట్ అనేది ఏ నెలలో ఉంది అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏఎస్ తీసుకొని ఉన్నట్లయితే ఏఎస్ టేకెన్ లేదంటే నాట్ టేకెన్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా హాఫ్ వేల్యూ కూడా మీరు అవైల్ చేసుకొని ఉన్నట్లయితే ఎస్ లేదంటే నో. అదేవిధంగా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ మీరు ముందుగానే ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ ఇలాంటివి ఏమైనా ముందుగానే ఇక్కడ చూపెట్టాలనుకోండి, ఇంకా ఏమైనా సరే మీకు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఉంటే ఆ అమౌంట్ని ఇక్కడ చూపవచ్చు. లేదంటే మీరు ఈ ఫైలింగ్ చేసేటప్పుడైనా సరే అక్కడైనా క్యాల్కులేషన్ అనేది చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ చిల్డ్రన్ పోర్షన్ ఫీకి సంబంధించి మీరు డిడక్షన్స్ చూపించాలనుకుంటే ఇక్కడ అమౌంట్ని ఎంటర్ చేయండి. అదేవిధంగా హెచ్ఆర్ఏ ఇక్కడ ఓల్డ్ స్లాబ్స్ ప్రకారం పిఆర్సి 2015 ప్రకారం మీ యొక్క హెచ్ఆర్ఏ స్లాబ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ హెచ్ఎం అలవెన్స్ మీకు ఉంటే ఇక్కడ ఇవ్వండి, లేదంటే అలా జీరోగా వదిలేసేయండి. అదేవిధంగా పిహెచ్ అలవెన్స్ కూడా ఉంటే ఇవ్వండి, లేదంటే జీరో. సిసిఏ ఉంటే ఇవ్వండి, లేదంటే జీరో. అదేవిధంగా పీపీ కానీ ఎస్పీ కానీ అడిషనల్ ఇంక్రిమెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఎంత అనేది కూడా ఇక్కడ ఇవ్వండి, లేదంటే బ్లాంక్గా జీరో వదిలేసేయండి. నెక్స్ట్ మీరు పెన్షన్ టైప్ వద్ద సిపిఎస్ లేదంటే పిఎఫ్ వారు అయితే పిఎఫ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఏపీజీఎల్ఐ మీ యొక్క ఏపీజీఎల్ఐ అమౌంట్ ఎంత అనేది ఇక్కడ టైప్ చేయండి. నెక్స్ట్ మీరు ఏపీజీఎల్ఐ మార్చుకుని ఉన్నట్లయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అప్పుడు ఎస్ అని చెప్పి ఇవ్వండి. అప్పుడు ఏ నెలలో మారింది ఆ మంత్ సెలెక్ట్ చేసుకోండి. ఎంత అమౌంట్ అయితే మారిందో ఆ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఏపీజీఎల్ఐ అనేది చేంజ్ అవ్వలేదనుకోండి, నో అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా జిఏఎస్ కూడా అమౌంట్ ఇవ్వండి. ఈ జిఏఎస్ కూడా మీకు మారి ఉన్నట్లయితే ఎస్ అని చెప్పి ఇవ్వండి. తర్వాత మంత్ అడుగుతుంది, తర్వాత ఎంత మారింది అనేది అడుగుతుంది. ఒకవేళ మారకపోతే నో అని చెప్పి ఇచ్చేసేయండి. అదేవిధంగా ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ సంబంధించి మీకు మంత్లీ ఎంత ప్రీమియం కట్ అవుతుందో ఆ అమౌంట్ని ఇక్కడ ఇవ్వండి. అదేవిధంగా ఇది మార్చి 2021లో ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్ కట్ అయింది. అదేవిధంగా డిసెంబర్ 2021లో సైనిక వెల్ఫేర్ ఫండ్ కట్ అయింది. మీకు ఎంత అమౌంట్ అయితే కట్ అయిందో ఆ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేయండి.
నెక్స్ట్ సేవింగ్స్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ అన్ని రకాల సేవింగ్స్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డ్రాప్ డౌన్లో మొత్తం అన్ని రకాల సేవింగ్స్ సంబంధించి ఇక్కడ మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. మీకు వేటిలో అయితే మీరు సేవింగ్ చేశారో ఆ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని వాటికి ఎదురుగా అమౌంట్ని ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ ట్యాక్స్ డిడక్షన్లో హౌసింగ్ లోన్ సంబంధించి మీరు ఇంట్రెస్ట్ అమౌంట్ని చూపించినట్లయితే అప్పుడు ఎంత అమౌంట్ చూపిస్తున్నారో ఆ అమౌంట్ని ఇక్కడ ఇవ్వండి. అదేవిధంగా ఎడ్యుకేషన్ లోన్ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పిహెచ్సి డిపెండెంట్ ఎగ్జామ్షన్ ఏమైనా అప్లికబుల్ అయితే ఇక్కడ డిజేబిలిటీ అబోవ్ 8%, బిలో 8% అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ హౌస్ రెంట్, ఇక్కడ హౌస్ టైప్ వద్ద ఓన్ హౌసా రెంటెడ్ హౌసా మీరు ఏ విధంగా అయితే చూపిస్తున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు హౌస్ ఓనర్ యొక్క పాన్ నెంబర్ వద్దనుకున్నట్లయితే ఆ రిసిప్ట్లో వితౌట్ పాన్ నెంబర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ డిఏ ఏరియాస్ వద్ద మీరు డిఏ ఏరియాస్ చూపించకపోతే ఈ విధంగా 0 అని చెప్పేసి ఈ విధంగా వదిలేసేయండి. అలా కాదు మీరు డిఏ ఏరియాస్ని చూపించాలనుకుంటే ఎంత అమౌంట్ అయితే ఈ ఫస్ట్ డిఏకి సంబంధించి ఏరియర్ అమౌంట్ అయితే ఉందో ఆ 3 ఇన్స్టాల్మెంట్కి సంబంధించి టోటల్ అమౌంట్ ఇక్కడ ఇవ్వండి. ఇది సెకండ్ డిఏ ఏరియాకి సంబంధించి 3 ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఇక్కడ అమౌంట్ ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. ఒకవేళ మీకు అమౌంట్ తెలియలేదనుకోండి దానికి ఎదురుగా లింక్ ఉంటుంది, నో ఫస్ట్ డిఏ ఏరియర్స్ క్లిక్ హియర్ అని. దీని మీద క్లిక్ చేసేస్తే మీ యొక్క వివరాలు ఇక్కడ ఇవ్వండి. ఆ బేసిక్ పే, ఆ మంత్ వీటన్నిటిని సెలెక్ట్ చేస్తే మీకు టోటల్గా ఆ 3 ఇన్స్టాల్మెంట్కి సంబంధించి టోటల్ అమౌంట్ కనిపిస్తుంది. ఆ అమౌంట్ని ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. మీరు కనుక ఈ ఫస్ట్ డిఏకి సంబంధించి 2 ఇన్స్టాల్మెంట్ను ఇదివరకు చూపెట్టి ఉన్నట్లయితే ఇప్పుడు చూపెట్టవలసిన అవసరం లేదు. కాబట్టి ఒకసారి మీ యొక్క ఫామ్ 16ని గత సంవత్సరానికి సంబంధించి చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు డిఏ ఏరియర్స్ని అప్పుడు ఎన్ని ఇన్స్టాల్మెంట్ చెల్లించారో చెక్ చేసుకొని రిమైనింగ్ వాటిని మాత్రమే ఇక్కడ చెల్లించండి. ఒకవేళ మీరు ఇప్పుడు ఏమీ చూపించకపోతే 0 అని చెప్పేసి వదిలేసేయండి. నెక్స్ట్ అడ్వాన్స్ ట్యాక్స్ మీరు ఏమైనా ముందుగా పే చేసి ఉన్నట్లయితే శాలరీ నుండి ఏ నెల నుంచి పే చేశారనేది ఇక్కడ ఆ వివరాలు ఇక్కడ ఇచ్చేసేయండి. నెక్స్ట్ మీ యొక్క డీడీఓ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. డీడీఓ నేము, డిజిగ్నేషను, ఆఫీసు, మండల్లో పాన్ నెంబరు, ట్యాన్ నెంబరు. అదేవిధంగా హౌస్ రెంట్ రిసిప్ట్లో మీకు ఏ విధంగా అయితే అడ్రస్ రావాలనుకుంటున్నారో ఆ అడ్రస్ వివరాలను ఇక్కడ ఇచ్చేసేసి క్యాల్కులేట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్యాల్కులేట్ మీద క్లిక్ చేయగానే వెంటనే ఈ సైట్ అనేది లోడ్ అయ్యి మీ వివరాలన్నిటితో ఇక్కడ మీకు ఫామ్స్ని జనరేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ వివరాల్లో కనుక ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, అంటే మీరు వీటిని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏమైనా మిస్టేక్స్ గమనించి ఉన్నట్లయితే ఇఫ్ ఎనీ మిస్టేక్స్ ఎడిట్ ఫామ్ మీద క్లిక్ చేస్తే మరలా మీ యొక్క వివరాలను ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు అన్ని రకాల ఫామ్స్ అనేవి ఇక్కడ జనరేట్ అయిపోయినాయి. అంటే మీ యొక్క శాలరీ స్టేట్మెంటు, ఎనెక్సర్ 2, ఫామ్ 16, హౌస్ రెంట్, ఫామ్ 12B వీటన్నిటిని ఇప్పుడు మీరు ప్రింట్అవుట్ తీసుకోవడానికి ముందు స్టేట్మెంట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు స్టేట్మెంట్ అనేది ఈ విధంగా మొత్తం జనరేట్ అయిపోతుంది. దీనిని పీడిఎఫ్లోకి డౌన్లోడ్ చేసుకోవడానికి డౌన్లోడ్ స్టేట్మెంట్ ఇన్ పీడిఎఫ్ దీని మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు పీడిఎఫ్లోకి ఈ శాలరీ స్టేట్మెంట్ అనేది సేవ్ అవడం జరుగుతుంది. దీన్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా మీకు కనిపిస్తుంది. దీన్ని మీరు A4లో అయినా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, లేదంటే లీగల్ సైజులో అయినా సరే మీరు ప్రింట్అవుట్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క శాలరీ వివరాలను చెక్ చేసుకోండి. అన్ని వివరాలు యాక్యురేట్గానే ఉంటాయి. అదేవిధంగా PRC 2022 ప్రకారం కరెక్ట్గా మీ యొక్క కొత్త బేసిక్ పే కూడా ఇక్కడ యాక్యురేట్గా కరెక్ట్గా రావడం జరుగుతుంది. కాబట్టి జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి PRC 2022 ప్రకారం మీ యొక్క అప్డేటెడ్ శాలరీ వివరాలు ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎనెక్సర్ 2 దీనిని ప్రింట్అవుట్ తీసుకోవడానికి ఎనెక్సర్ 2 మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఎనెక్సర్ 2 అనేది జనరేట్ అవుతుంది. డౌన్లోడ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తే ఈ ఎనెక్సర్ 2ని మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫామ్ 16 మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఫామ్ 16 ఇక్కడ మీకు కనిపిస్తుంది. దీంట్లో డౌన్లోడ్ ఫామ్ 16 ఇన్ పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఫామ్ 16ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. దీంట్లో కిందకు వచ్చేస్తే డౌన్లోడ్ ఫామ్ 16 బ్యాక్ ఇన్ పీడిఎఫ్ ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఈ విధంగా ఫామ్ 16 ఫ్రంట్, బ్యాక్ ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హౌస్ రెంట్ రిసిప్ట్, ఈ హౌస్ రెంట్ రిసిప్ట్ మీద క్లిక్ చేస్తే మీరు ఇచ్చిన అడ్రస్ ప్రకారం ఇక్కడ హౌస్ రెంట్ రిసిప్ట్ అనేది పీడిఎఫ్లోకి జనరేట్ అవుతుంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఈ రిసిప్ట్ని మీరు పీడిఎఫ్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 12BB, ఈ 12BB మీద క్లిక్ చేస్తే ఇక్కడ 12BB ఫామ్ జనరేట్ అవుతుంది. డౌన్లోడ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తే ఈ 12B ఫామ్ను కూడా మీరు ప్రింట్అవుట్ అనేది తీసుకోవచ్చు. ఈ విధంగా ఆన్లైన్లోనే మీకు ఎలాంటి సాఫ్ట్వేర్ అవసరం లేదు, అంటే మీ మొబైల్లో ఎలాంటి ఎక్సెల్ సాఫ్ట్వేర్ కానీ ఏమీ అవసరం లేదు. ఆన్లైన్లోనే జస్ట్ బ్రౌజర్లో ఇందాక మీకు amravatiteacher.com వెబ్సైట్లో చూపించిన ఈ లింక్ని ఓపెన్ చేయండి. మీ యొక్క డేటాని ఇవ్వండి. మీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ క్యాల్కులేషన్ సంబంధించి అన్ని ఫామ్స్ని మీరు ఈజీగా పీడిఎఫ్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అదేవిధంగా ఆన్లైన్లోనే మీకు ఎంత ట్యాక్స్ పడుతుంది అనేది అనెక్సర్ 2లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు అనెక్సర్ 2లో మీకు ట్యాక్స్ పడిందా అనేది కూడా ఈ పీడిఎఫ్లో 100% వివరాలు అనేది అవైలబుల్గా ఉంటాయి. ఈ లింక్ అనేది నా వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది.